మళ్ళీ మీ దగ్గరకు వస్తాను ఒకసారి. మన దగ్గర రిటైర్డ్ ఎంఈఓ బద్దం డానియల్ గారు ఉన్నారు. సో డానియల్ గారు, ఏదైతే దర్శన్ చెప్పాడో పాఠశాల లోపల విద్యార్థుల బ్యాగులు అధిక బరువు ఉంటా ఉన్నాయి. ఆ బరువులతోటి పిల్లలు వాళ్ళ ఆరోగ్యం కూడా ఖరాబ్ అవుతూ ఉన్నది. వారి యొక్క అధిక బరువు వల్ల వారి నడుములు వంగిపోతూ ఉన్నాయి, వారి మెడ నొప్పులు వస్తూ ఉన్నాయి, చదువు మీద దృష్టి పెట్టలేకపోతూ ఉన్నారని చెప్పి అంటారు. ఇది ఎంతవరకు నిజం సార్? మీరు దీన్ని ఏ విధంగా మీరు సమర్థిస్తారు దీన్ని? ఫోర్సైట్స్ టీవీ వారికి నమస్కారం. మంచి టాపిక్ మీద ముందుకు వచ్చారు. వాస్తవంగా కూడా ఎల్కేజీ యూకేజీ నుండి తీసుకుంటే దర్శన్ ప్రభుత్వ జీవోను ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఎట్లా వైలేట్ చేస్తున్నారు, కార్పొరేట్ స్కూల్స్ ఎలా చేస్తాయి అవన్నీ చెప్పారు. వాస్తవమే. కానీ మనము టెక్స్ట్ బుక్స్ తో పాటు నోట్ బుక్స్ మీద కూడా సరైనటువంటి అజమాయిషి రాష్ట్ర ప్రభుత్వానికి ఉండటం లేదనేటువంటి విషయం మనకు తేటతెల్లమైతా ఉన్నది. మనము ప్రపంచ దేశాలలో బాగా అభివృద్ధి చెందినట్టు దేశాలను విద్యా వ్యవస్థను మనం అబ్జర్వ్ చేసినప్పుడు లాంగ్వేజెస్ ఏమో మనము భాషను కమ్యూనికేట్ చేసుకోవడానికి వాడుతూ ఉంటాం. కాబట్టి భాషకు సంబంధించినటువంటి బుక్స్ మాత్రమే ఉంటే సరిపోతుంది పిల్లవాడి దగ్గర. ఎందుకంటే దాంట్లో గ్రామాటికల్ ఉంటుంది, భాషను ఎట్లా ఉచ్చారణ చేయాలనేటువంటిది ఉంటుంది, ఆ భాషను ఎలా పలకాలనేటువంటి ఫొనెటిక్స్ ఉంటాయి. దానికోసమని అవసరం, అదే లాంగ్వేజ్ అయినా. వేరే సబ్జెక్టుకి వచ్చేసరికి మ్యాథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్కి వచ్చేసరికి మ్యాథ్స్ ను నేర్చుకుంటాం. మనం ఎన్నిసార్లు నేర్చుకుంటే అంత పర్ఫెక్ట్ గా మనం మ్యాథ్స్ చేయగలం. అట్లా సైన్స్ ను ప్రాక్టికల్ రూపంలో చేస్తుంటాం, సోషల్ స్టడీస్ ని అనలైజ్ చేస్తూ ఉంటాం. ఈ నాలెడ్జ్ కోసమని ఈ సబ్జెక్ట్ ని తీసుకురావాల్సిన అవసరం లేదు అనేటువంటిది విజ్ఞులు, తర్వాత శాస్త్రీయబద్ధమైనటువంటి విద్యా వ్యవస్థ చెప్పేటువంటి సూత్రాలు అన్నమాట. కానీ వీటన్నింటిని కూడా పక్కన పెట్టి ప్రైవేట్ స్కూల్స్ ఏదైతే పిహెచ్డీలు ఇంతకుముందు దర్శన్ కదా చెప్పినట్టు ఒక థీసిస్ కు సంబంధించి ఒక 10 బుక్స్ రెఫర్ చేయడానికి ఎట్లయితే చేస్తూ ఉంటామో, మ్యాథ్స్ కి సంబంధించి ఒక 2-3 ఆథర్స్ రాసినటువంటి వాటిని చేయడము, వాటిని కూడా పిల్లలతోటి కొనిపించడం. అంటే ప్రభుత్వం ఏమైపోయిందంటే భారతదేశంలో టోటల్ గా కమర్షియల్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఆ కమర్షియలైజ్ అయినటువంటి దాన్ని ప్రతి పాఠశాలలో, కార్పొరేట్ పాఠశాలలో ఇంప్లిమెంట్ చేసి వాళ్ళు పైసల కోసమే చూస్తున్నారు తప్ప ఈ చిన్న పిల్లలు వాళ్ళ యొక్క నర్వ్ సిస్టమ్, అంటే నరాలు ఇట్లా అవుతాయి, తర్వాత వాళ్ళ యొక్క నర్వ్ సిస్టమ్ ఇలా ఇది అయిపోతుంది, గ్రోత్ తక్కువ అయిపోతుంది, తర్వాత మానసికమైనటువంటి స్థాయి కూడా తగ్గుతుంది అనేటువంటి విషయాన్ని కార్పొరేట్ స్థాయి వాళ్ళ పిల్లల యొక్క కాన్ఫిడెన్స్ కూడా దెబ్బతీస్తా ఉన్నారు ప్రైవేటు యాజమాన్యాలు. అవునా కదా సార్? వారి యొక్క కాన్ఫిడెన్స్ కూడా, పిల్లల యొక్క కాన్ఫిడెన్స్ కూడా తగ్గిపోతున్నాయి డ్యూ టు దిస్ వెయిటేజ్ ఆఫ్ బుక్స్ చేయబట్టి. అవును, అది ఒక పెద్ద ప్రధానమైనటువంటి అడ్డంకిగా మారింది. కాబట్టి పిల్లలకి నాలెడ్జ్ కావాలా, బుక్స్ కావాలా అనేటువంటి విషయంలో ఒక నిర్దిష్టమైనటువంటి ఏమంటాం పారామీటర్స్ తీసుకొని ప్రభుత్వము అధికారుల చేత అది ఇంప్లిమెంట్ చేయించేటువంటి పరిస్థితి ఉంటే తప్ప పిల్లలకు ఆ భారం తగ్గిపోతుంది అనేటువంటిది నేను అనుకోవట్లేదు. సార్ మీరు యాజ్ ఏ ఎంఈఓగా మీరు విధులు నిర్వర్తించారు. ఇప్పుడు ఒక పాఠశాల, ప్రైవేట్ పాఠశాల ప్రారంభించాలంటే వారు ఏమేమి నిబంధనలు పాటించాలి? అంటే డిఈఓ గారు కానివ్వండి, ఎంఈఓగా మీరు ఏమేమి చెక్ చేస్తారు? వాటికి నిబంధనలు పాటిస్తున్నారా లేదా, ఏ విధంగా చూస్తారు? ఏమేమి నిబంధనలు ఉండాలి కంపల్సరీ పాఠశాలకి? మీరు అన్నట్టుగా ఏంటంటే ప్రతి ప్రైవేట్ పాఠశాల నిబంధనలు అన్ని కూడా జిఓఎంఎస్ నెంబర్ 1 లో ఉన్నాయి. ఓకే. కానీ మీరు అబ్జర్వ్ చేయండి, జిఓఎంఎస్ నెంబర్ 1 ప్రకారంగా ఏ పాఠశాల కూడా వాటిని ఇంప్లిమెంట్ చేయటం లేదు. ఓకే. దాన్ని ఇంప్లిమెంట్ చేసేటట్టుగా మండల విద్యాధికారులు కానివ్వండి, డిఓలు కానీ చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి కూడా శూన్యంగానే ఉన్నాయనేటువంటిది చెప్పుకోవచ్చు. ఓకే. ఏదైనా ఒక సందర్భంలో మండల విద్యాధికారి కనుక యాక్షన్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే తనకంటే పైన ఉండేటువంటి జిల్లా విద్యాధికారి లేదా జిల్లా విద్యాధికారి తీసుకుంటే ఆర్జేడీలు తీసుకుంటే డైరెక్టర్లు ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళకి వత్తాశ పలకడమే తప్ప ఎక్కడ కూడా స్టేట్ లెవెల్లో మనకి వాటిని ఇంప్లిమెంట్ చేసినటువంటి సందర్భం నేనైతే ఒక 6 సంవత్సరాలు ఎంపీఓగా చేశాను.
ఎక్కడ కూడా అది చూసినట్టుగా మనం మెరుగాం. అంటే కార్పొరేట్ స్కూళ్ళకి పై స్థాయి ఉన్న అధికారులు ఒత్తాసు పలుకుతారు అనుకోవచ్చా? అన్ని కూడా నిబంధనలు సరళిస్తూ వారికి. దాంట్లో ఆ విషయాన్ని నేను ఏకీభవిస్తాను. ఓకే. ఎక్కడ నుండి టాప్ టు బాటం వరకు మండల విద్యాధికారి నుండి మొదలుకొని డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ వరకు అది ఒక గొడుగు కింద పనిచేసినట్టయితే, అంటే రాజకీయపరమైనటువంటి ఒత్తిళ్లు ఉండేటువంటి విద్యా వ్యవస్థ కింద పనిచేసినట్టయితే దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేటువంటిది సాధ్యం కాదు. కాబట్టి మనం ఏమనుకుంటామంటే చాలా కాలం నుంచి తర్వాత విజ్ఞులు కూడా కమిషన్లు కూడా చెప్పినాయి ఏంటంటే విద్యను సపరేట్ గా చేయాలి, విద్యా విభాగాన్ని సపరేట్ గా చేసి ప్రజాప్రతినిధుల చేతుల్లో ఆ విద్యా శాఖ లేకుండా చేసినప్పుడు మాత్రమే విద్య అనేటువంటిది రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు సక్సెస్ అవుతుంది అనేటువంటిది చెప్తున్నారు. కాబట్టి ఎడ్యుకేషన్ బోర్డ్స్ ఏర్పాటు చేయాలి. ఎడ్యుకేషన్ బోర్డ్స్ ఏర్పాటు చేసినప్పుడు విద్యను సమర్థవంతంగా నిర్వహించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ మధ్య కాలంలోనే కాంగ్రెస్ నుండి ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఆక్నూరు మురళి గారు ఒక చిన్న సజెషన్ చేశారు. విద్యా వ్యవస్థ తెలంగాణలో ఇంకా బాగా బాగుపడాలంటే టోటల్ గా ప్రైవేట్ విద్యను నిర్మూలించడమే ప్రధానమైనటువంటి ఎజెండా ఉండాలని. దాన్ని నేను కూడా ఏకీభవిస్తాను. ఒకవైపు కార్పొరేట్ పాఠశాలని నడిపించుకుంటూ తర్వాత మధ్యతరగతి చిన్న తరగతి బతకడానికి పెట్టుకున్నటువంటి పాఠశాలని దోపిడీ చేస్తున్నటువంటి కార్పొరేట్ స్థాయి పాఠశాలని మీరు చూసుంటారు. నిన్నాక మొన్న నేరేళ్ల శారద గారు శ్రీ చైతన్య కాలేజెస్ ని పరిశీలించినప్పుడు విచిత్రమైనటువంటి కోణాలు మనకు బయటపడ్డాయి. లైవ్ గా చూపెట్టారు మేడం. ఇంకా అంతకంటే ఎక్కువ ఏం కావాలండి? అంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్ళు దాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు దాదాపు 17 నెలలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వము. కాంగ్రెస్ చేసినటువంటి మేడమే శారద మేడము. మరి ఆమె బయటకు తీసిన తర్వాత కూడా వాళ్ళ మీద యాక్షన్స్ లేవు. అదే కదా, యాక్షన్స్ ఏమి ఉండట్లేదు కదా. ఇప్పుడు వారు రాజకీయ నాయకులను ముఖ్యమంత్రులను శాసించే స్థాయిలో ఉన్నప్పుడు ఏ విధంగా ప్రక్షాళన అవుతుంది? అవునా? వాళ్ళు వేసినటువంటి కమిటీ మెంబర్లు వాళ్ళ లోపభూయిష్టమైనటువంటి విధానాలు దాంట్లో ఉన్నాయి అంటే కూడా యాక్షన్స్ లేవు. అటువంటి చిన్న మండల విద్యాధికారి డిఓ గారు చేస్తే ఏముంటాయి? కాబట్టి టోటల్ గా విద్యా వ్యవస్థ అనేటువంటిది ఒక గొడవ కిందకు రావాలి. స్వతంత్రమైనటువంటి ప్రతిపత్తి వాళ్ళకు ఉండాలి. ఎక్కడైతే చిన్న చిన్న దేశాలలో మనము అభివృద్ధి చెందినటువంటి దేశాలలో చిన్న దేశాలలో బాగా అవుట్కమ్ వచ్చిందో, ఆ దేశాలు ఎట్లయితే డెవలప్ అయినాయో విద్యలో, అక్కడ నుండి మనం కొన్ని ప్రిన్సిపల్స్ ని తీసుకొని ఇక్కడ కూడా ఒక మంచి అధికారులను నియమించి అధికారుల పర్యవేక్షణలో విద్యను కనుక ఉంచినట్టయితే తప్పకుండా మన తెలంగాణలో కూడా మంచి మార్పు వచ్చేటువంటి అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు. ఓకే సార్, ఒకసారి మనము రాజ్ మొహమ్మద్ గారి దగ్గరికి వెళ్దాము, రిటైర్డ్ ప్రిన్సిపాల్.